ఇప్పుడు ఈ జనరేషన్ వీళ్ళ ఆలోచన విధానం కానీ వీళ్ళ వ్యవహార శైలి కానీ వేరు కదా. ఇప్పుడు ఈ జనరేషన్కు ఎలా నప్పుతుంది అని ఇప్పటి యూత్ ఎక్కువగా భక్తులు నమ్ముతున్నారు. సో అందువల్ల యువతరానికి అవసరమైన భక్తి అనే అంశం ఈ కథలో ఉంది. కన్నప్ప నాసుడుగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలన్నీ ఇప్పుడు యూత్ కరెక్టే కదా, దేవుడి గురించి మన ఒపీనియన్ ఇదే కదా అని అనుకునే రేంజ్లో అతని క్యారెక్టరైజేషన్ ట్రావెల్ ఉంది. అందువల్ల ఇప్పుడు యువతరానికి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుందని ఆశ. సపోర్టింగ్కు ఇన్ని భాషల నటులను ఎందుకు తీసుకున్నారు సార్? అక్కడ మోహన్ బాబు గారు కావచ్చు, విష్ణు గారు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ప్రీతి ముకుందన్ కావచ్చు, ఈ క్యారెక్టర్ నాకు ఛార్జ్ చేసినప్పుడు ప్రభాస్ గారు తప్పితే ఆ రేంజ్ ఆ స్టేజ్ ఉన్న ఆర్టిస్ట్ అయితే ఇంకెవరు ఛార్జ్ చేయలేరు. సో అంటే ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు చెప్పాలంటే మనం 2025లో ఉన్నాం. దాదాపు 1900 ఏళ్ల క్రితం కన్నప్ప కథ ఇది. హాయ్ హలో. ఈరోజు మనతో పాటు స్టూడియోలో కన్నప్ప సంభాషణల రచయిత తోట ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కన్నప్ప విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బత్తు ప్రసాద్ గారు. సార్, ఈ సినిమా అంటే కొంచెం కాంట్రవర్షియలే. ఈ తరం అంటే ఆ తరం అంటే 50 ఏళ్ల క్రితం భక్త కన్నప్పని మీ ఉద్దేశం. ఇప్పుడు భక్తి యుక్తి బాగుండేది. ఇప్పుడు ఈ జనరేషన్ వీళ్ళ ఆలోచన విధానం కానీ వీళ్ళ వ్యవహార శైలి కానీ వేరు కదా. ఇప్పుడు ఈ జనరేషన్కు ఎలా నప్పుతుంది అని మీ విష్ణు గారు కానీ మీరు కానీ నిర్మాత కానీ ఆ ధైర్యం ఏంటి మీకు? అంటే అబ్జర్వ్ చేస్తే అప్పటికన్నా అంటే మన యూత్లో కన్నా ఇప్పటి యూత్ ఎక్కువగా భక్తులు నమ్ముతున్నారు. అంటే నా కాలేజీ రోజుల్లో నేను పుస్తకాలు చదివి కావచ్చు, లేక చుట్టుపక్కల ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఒక లెఫ్టిస్ట్ థాట్స్తో అలాంటి ప్రోగ్రెసివ్ థాట్స్ ఆ ఐడియాలజీతో ట్రావెల్ అయ్యేవాళ్ళం, లిటరేచర్ చదివేవాళ్ళం, అలా వాదించేవాళ్ళం. ఇప్పుడు యూత్ ఎక్కువగా భక్తిని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు అంటే భక్తి పెరగడం ఒకటే కాదు, వాళ్ళ ఇన్సెక్యూరిటీ బాగా పెరిగిపోయింది. వాళ్ళ లైఫ్లో ప్రేమ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, అన్నీ అస్థిరమైపోయి ఎవరిని నమ్మాలో ఏంటో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు భక్తిని దేవుడిని ఎక్కువగా నమ్ముతున్నారు. మన కుంభమేళా జరిగింది. నాకు తెలిసి అఘోరా నాగా సాధువులు ఎంతమంది చేశారు, దానికి మించి కొన్ని వందల రెట్లు యువతరమే అందులో పవిత్ర స్నానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల యువతరానికి అవసరమైన భక్తి అనే అంశం ఈ కథలో ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కన్నప్ప మీకు తెలుసు మొదట నాస్తికుడు, తర్వాత మహాభక్తుడయ్యాడు. కన్నప్ప నాస్తికుడుగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలన్నీ ఇప్పుడు యూత్ కరెక్టే కదా, దేవుడి గురించి మన ఒపీనియన్ ఇదే కదా అని అనుకునే రేంజ్లో అతని క్యారెక్టరైజేషన్ ట్రావెల్ ఉంటుంది. భక్తుడైపే కదా మాట్లాడేది కూడా నిజమే కదా అనిపించే రీతిలో ఉంటుంది. అందువల్ల ఇప్పుడు యువతరానికి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుందని ఆశ. సార్, అంత బాగానే ఉంది సార్. విష్ణునే మంచి హీరో. అవును, మంచి సక్సెస్ఫుల్ హీరో. సినిమాలు బాగా ఆడాయి. అడ్డీ సినిమా తీసుకుంటే అసలు అద్భుతం. ఇప్పటికీ కొన్ని వందల సార్లు చూసినాం మనం టీవీలో. అంత మంచి నటుడు. వాళ్ళ నాన్న గురించి చెప్పేది. అయినా కూడా సపోర్టింగ్కు ఇన్ని భాషల నటులను ఎందుకు తీసుకున్నారు సార్? అంటే సపోర్టింగ్ గురించి కాదు. యాక్చువల్లీ మీరు అన్నట్టు విష్ణు గారు ఏంటంటే ఒక యాక్షన్ ఎంటర్టైన్ అనే సినిమాలో నాకు ఆయన బ్రాండ్ వేశారు. మోహన్ బాబు ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది. 50 ఏళ్ళ నుంచి ఆ కామెడీ టైమింగ్ అంటే ప్రేక్షకులందరికీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డీ కావచ్చు, ఆడో రకం ఈడో రకం కావచ్చు, దేనికైనా రెడీ కావచ్చు, దూసుకెళ్తా కావచ్చు, జిన్నా కావచ్చు, వీటన్నిటిలో ఆయన ఎంటర్టైన్మెంట్ విరగదీసాడు. పాండవులు 9 ఇవన్నీ కూడా. బట్ ఈ సినిమాలో ఏంటి అంటే ఆయన తన సపోర్టింగ్ కోసం కాదు, కథలో కొన్ని ఘట్టాలు చెప్పలేడు. ఇప్పుడు శివుడు లేకుండా కన్నప్ప లేడు. సో శివుడు ఖచ్చితంగా ఉండాలి. శివపార్వతులు లేకుండా కన్నప్ప కథ లేదు. సో అది అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు వాళ్ళు చేశారు. అలాగే ఏంటంటే మోహన్ లాల్ గారితో ఒక స్పెషల్ క్యారెక్టర్, ప్రభాస్ గారితో ఇంకొక స్పెషల్ క్యారెక్టర్. వీళ్ళిద్దరూ మార్కెట్ కోసమో పాన్ ఇండియా కోసమో కాదు. అంటే కొన్ని ఘట్టాలు ఒక ఆర్టిస్ట్ చెబితే వచ్చే ఇంప్రెషన్ వేరు. ఇప్పుడు ప్రభాస్ గారివి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, లేక సీన్స్లో ఉంటాయి. ఈ కథలో ఉన్న కొన్ని కీలకమైన క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా ఆయన కార్నర్ చేస్తారు, ఛార్జ్ చేస్తారు ప్రభాస్ గారు. అటు మోహన్ బాబు గారు కావచ్చు, విష్ణు గారు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ప్రీతి ముకుందన్ కావచ్చు, ఈ క్యారెక్టర్ని ఛార్జ్ చేసినప్పుడు ప్రభాస్ గారు తప్పితే ఆ రేంజ్ ఆ స్టేజ్ ఉన్న ఆర్టిస్ట్ అయితే ఇంకెవరు ఛార్జ్ చేయలేరు. సో చేసి దాని మీద జరిగే డ్రామా, దాని మీద మాట్లాడే టాపిక్స్ ఇవన్నీ కూడా ప్రభాస్ గారు లాంటి ఒక స్టార్ హీరో ఉన్నప్పుడు తప్ప ఎలివేట్ కావు. అందుకని ప్రభాస్ గారు అక్కడ అవసరం. అలాగే మోహన్ లాల్ గారితో ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. విష్ణు గారికి ఆయనకు మధ్య ఒక కాన్వర్సేషను, ఒక డిస్కషన్ ఉంటుంది. సో అవన్నీ కూడా ఏంటంటే ఒక స్టేజ్ ఉన్న ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆ స్టేజర్ లేని వాళ్ళ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేశారనుకోండి, ఆ సీన్ లెంగ్త్ ఇంకా పెరగాల్సి వస్తుంటుంది. అంటే ఆ క్యారెక్టర్ను ముందు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు చెప్పించి అప్పటికి టైం టేక్స్. పైగా అంత ఇంపాక్ట్ కూడా ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు. అందుకని వీళ్ళందరూ కూడా అవసరమయ్యారు. ముఖేష్ ఋషి గారు, అలాగే దేవరాజ్ గారు, అటు బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, మధుబాల గారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూడా సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్సు ఆ టైంకి తగ్గట్టుగానే
వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంతమందిని ఎలా అకామిడేట్ చేశారు సార్? ఇప్పుడు హీరో మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం సినిమాలు ఏంటి, హీరో అంటే ఇంక హీరోనే, హీరోయిన్ ఎప్పుడన్నా వచ్చి అట్లా కాసేపు కులికి వెళ్ళిపోతారు, మిగతా క్యారెక్టర్లు కూడా లేదు. ఈ కథలో ఇంతమందిని ఎలా చొప్పించగలిగారు? అంటే కథలోనే ఉన్నారు. ఇప్పుడు అడవిలో ఒక 5 తెగలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ ప్రజలు, వాళ్ళ జీవన విధానాలు, చాలామంది ఆర్టిస్టులు అవసరం అవుతారు. అలాగే ఒక విలన్స్ కావచ్చు, కథలో నడిచే పాత్రలు కావచ్చు, ఇవన్నీ చెప్పడానికి ఒక క్యారెక్టర్ మీద నడిచే సినిమా కాదు ఇది. ఇప్పుడు ఇదివరకు మన ప్రీవియస్ గొప్ప గొప్ప నిర్మాణ సంస్థలు తీసిన సినిమాలు తీసుకునే విజయ వారు కావచ్చు, లేకపోతే పద్మాలయ కావచ్చు, సురేష్ మనసు కావచ్చు, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కావచ్చు, ఎంతోమంది ఆర్టిస్టులందరితో కలిసి ఒక స్టార్ గెలాక్సీలో సినిమాలు వచ్చాయి. అంటే ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండేది. ఒకళ్ళిద్దరి జీవితాల మీద నడిచే కథ కాదు. జీవితం అంటే మీరు నేనుతో పాటు, ఇప్పుడు మీరు నేను ఇంటర్వ్యూ కాదు, తీసే కెమెరామెన్లు ఉంటారు, రేపు ఎడిట్ చేసే ఎడిటర్లు ఉంటారు, దీన్ని మార్కెటింగ్ చేసే టీం ఉంటారు. ఒకళ్ళిద్దరితో కాదు, స్క్రీన్ మీద కనబడదు మన ఇద్దరమే కావచ్చు, బట్ ఎంతమంది అవసరం. అలాగే సినిమాలో కూడా అంతమంది అవసరం ఉన్నారు. అంటే దీన్ని ఒక వ్యాపార దృక్పథం అనుకోవచ్చా దీన్ని? ఇప్పుడు ఏ సినిమా తీసినా అది బిజినెస్కి అవసరమండి, ఇది మనం కాదనేది లేదు. బట్ ఈ కథలో కథకు అవసరం, ఇంతమంది ఆర్టిస్టులు క్యారెక్టర్లు అవసరం, అంతే తప్పితే బిజినెస్ కోసం వీళ్ళు కావాలని వాళ్ళ కోసం క్రియేట్ చేసిన పాత్రలు ఏవీ లేవు. అది అంటే ఈ సినిమా షూటింగ్ మొత్తం సెటిల్ వేసారండి, లేకుంటే న్యాచురల్ అడవుల్లోకి వెళ్ళారా? అందరికీ తెలుసు, విష్ణు గారు మొదటే సినిమా ప్రారంభించడానికి ముందే అనౌన్స్ చేశారు, సినిమా అత్యధిక భాగం న్యూజిలాండ్లోని ఒరిజినల్ లొకేషన్లో చేసామని. అక్కడే ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? దీనికి ఒక కారణం విష్ణు గారు చెప్తున్నారు, నేను మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను. ఒకటి ఏంటి అంటే, ఈ కథ 2-3 శతాబ్దాల మధ్య కన్నప్ప జీవించాడు ఉడుమూరు అడవి ప్రాంతంలో. ఇంకా చెప్పాలి అంటే తమిళనాడులోని దొరికిన కొన్ని ఆధారాల బట్టి 216 సంవత్సరంలో కన్నప్ప జీవించాడని చెప్తున్నారు. అయితే ఖచ్చితమైన శిలాశాసనాలు, ఇప్పుడు మనకు ఆధారాలు అంటే ఏం కావాలి? శాసనాలు కావాలి. కావ్యాలంటే అప్పుడు ఇంకా తెలుగు భాష పట్ల 5వ శతాబ్దంలో తెలుగు భాష వచ్చింది. సో ఇంకేదైనా ఆధారాలు ఉండి ఉండొచ్చు, మనకు తెలియదు. తెలియని వాటిని మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ 2-3 శతాబ్దాల మధ్య అతను జీవించాడు. సో అంటే ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు చెప్పాలంటే మనం 2025లో ఉన్నాం. దాదాపు 1900 ఏళ్ల క్రితం కన్నప్ప కథ ఇది. ఆ కాలంలో ప్రకృతి ఎలా ఉంది? చాలా స్వచ్ఛంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడికి ఏ పొల్యూషన్ వచ్చి ఉండదు. వేరే ఓళ్ళ నుంచి వేరే దాని నుంచి జనాలు వచ్చి ఉంటారు. ఒక అడవిలో నివసించే అడవి బిడ్డలు, ఒక స్వచ్ఛమైన నీరు, ఆకాశం, పచ్చని చేలు, కొండ, నేల, ఇవన్నీ ఉండి ఉంటాయి. అలాంటి వాతావరణం ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు గ్రీన్ మ్యాటో బ్లూ మ్యాట్ వేసి సీజీలో క్రియేట్ చేయొచ్చు. చేస్తే అంత న్యాచురల్గా మీకు అనిపించకపోవచ్చు, ఇది మొదటి విషయం. సీజీ అయినప్పటికీ చాలా ఎక్కువ టైం పడుతుంది, ఓవర్ బడ్జెట్ అవుతుంది. అంటే ఆర్టిస్టులు అందరూ చాలా పేషెన్స్తో చేయాల్సిన వ్యవహారం. అందుకని అంత గొప్ప ప్రకృతి సౌందర్యం అంటే మీరు కథను ఎలా చూస్తారో బ్యాక్ డ్రాప్లోకి వెళ్తే నా నేపథ్యంలోకి వెళ్తారు. అందుకని న్యూజిలాండ్ని ఆయన రకరకాల దేశాలు లొకేషన్స్ అన్ని స్కౌట్ చేసి న్యూజిలాండ్ ఎంచుకున్నారు. న్యూజిలాండ్ అంటే నేను ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ ఫారెస్ట్లో చేసి అనుకోండి, అంత బడ్జెట్ అవ్వదు. న్యూజిలాండ్లో దాదాపు 5-6 నెలల పాటు ఆయన షూట్ చేశారు. 400 నుంచి 500 మంది యూనిట్ మెంబర్స్ని తీసుకెళ్ళారు, ఆర్టిస్టులను కాకుండా. అంటే మీరు రాను పోను వాళ్ళ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, వాళ్ళ స్టేయింగ్ కావచ్చు, వాళ్ళ ఫుడ్ కావచ్చు. అంటే ఫుడ్ అనేది ఒక 2 నెలల ముందే కార్గోలో ఇక్కడ అవసరమైన ముడిసరుకులు అంటే పప్పులు, కూరగాయలు, రకరకాల టిఫిన్స్కి అవసరమైన అన్నీ కూడా ముందే కొని టన్నులు కొని కార్గోలో పంపించి అక్కడ దాదాపు ఎవరికి ఏ లోటు లేకుండా, అంటే ఈవెన్ ప్రతిరోజు షూటింగ్ స్పాట్లో డాక్టర్, మెడికల్ స్టాఫ్ ఉండి తీరేవాళ్ళు. దాంతోపాటు ఏంటంటే మెడిసిన్స్, మేజర్ ప్రైమరీ ఏదైనా ఒక జలుబు, జ్వరాలు, ఇంకోటి ఏదైనా వచ్చేదానికి దానికి తగ్గ మందులు, ఇవన్నీ ప్రతిరోజు అందరినీ చెక్ చేస్తూ ఫిజియోథెరపిస్ట్ని తీసుకెళ్ళి ఇంతమందితో ఏంటంటే ఇది రాజుల యుద్ధానికి వెళ్ళినప్పుడు చతురంగ బలాలతో పాటు ఇలా విందు వినోదాలు వెళ్తారు కదా, ఆ రేంజ్లో జరిగింది షూటింగ్. సార్ కన్నప్ప చరిత్ర జరిగింది మా రాయలసీమలో. అవును, కడప ఆ ఏరియాలో. అంటే నాది రాయలసీమ, నేను పుట్టింది అనంతపురం అండి. మన రాయలసీమ అనండి. అక్కడే తీస్తే న్యాచురల్ ఉంటుంది కదా, అలా కాకుండా తీసుకుపోయి న్యూజిలాండ్లో తీశారు అని జనాల్లో టాక్. అవును, ఈయన న్యూజిలాండ్లో పుట్టిన కన్నప్పన అని కూడా విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? ఒక రకంగా బాధ అనిపిస్తుంది. కన్నప్ప అనేది న్యూజిలాండ్లో పుట్టాడన్న ఉద్దేశంతో చేసింది కాదు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు విష్ణు గారికి, మోహన్ బాబు గారికి ఇన్ని 100 కోట్లకు పెట్టి న్యూజిలాండ్ తీసుకెళ్ళి షూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వికారాబాద్లో చేయొచ్చు, తలకోన ఫారెస్ట్లో కూడా తీయచ్చు, కాదని ఎవరు అడగరు. ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, రైట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించడం ఒకసారి, విష్ణు గారు, మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, ముఖేష్ ఋషి గారు, బ్రహ్మాజీ గారు, రఘుబాబు గారు, అదుర్సు రఘు, బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, మధుబాల గారు, ప్రీతి ముకుందన్ గారు, ఇంకా దేవరాజు గారు, ఇంకా ఇంత 100 మంది, ఇంతమంది 10 మంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి ఒక అవుట్డోర్ లొకేషన్ చేస్తుంటే జనం ఒత్తిడి తాకిడి ఎలా ఉంటుంది?
ఎలా చేయగలరు? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు గారి విజన్ ప్రకారం అంటే ఒక బ్యూటిఫుల్ విజువల్స్ చూపించాలని న్యూజిలాండ్ ఎంచుకున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ప్రతి సినిమాకు ఒక షూటింగ్ కంఫర్ట్ ఉంటుంది. విత్ డ్యూ టు ఆల్ రెస్పెక్ట్ టు దోస్ ఫిల్మ్స్ అండ్ దోస్ ఫిల్మ్ మేకర్స్, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. కృష్ణ గారు తీసిన మ్యాగ్నమ్ ఓపస్ భక్త కన్నప్ప సినిమా బాపు గారు ఎక్కడ తీశారు? నల్లమల అడవుల్లో తీల. వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాని బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెంలో ఆ కోయిగూడెం సెట్స్ వేసి తీశారు. అవునండి. తర్వాత ఇప్పుడు అన్నమయ్య సినిమా ఉంది. ఆయన మన కడప, తిరుపతి ప్రాంతం వాడైనా, తాళ్లపాక గ్రామానికి చెందినవాడైనా సినిమా షూటింగ్ కేరళలో చేశారు. ఎందుకంటే షూటింగ్ కంఫర్ట్. ఒక 16 నాటికి ఇల్లు కావాలంటే కేరళ లొకేషన్కి వెళ్ళి చేశారు. అప్పుడు మరి సోషల్ మీడియా లేకపోవడం వల్ల ఎవరో ఈ ప్రశ్నలు తలెత్తింది లేదు. ఇప్పుడు నిన్నగాక మనం వచ్చింది, నేను పేర్లు చెప్తాను క్షమించండి, నేను ఏమీ వాళ్ళని తక్కువ చేయట్లేదు. బాలకృష్ణ గారి గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి అంటే క్రీస్తు పూర్వం కృష్ణానది తీర ప్రాంతంలో పరిపాలించిన మహాచక్రవర్తి. ఆయన తెలంగాణలో ఆయన సామ్రాజ్యం విస్తరించింది, మహారాష్ట్రలో విస్తరించింది. కానీ జార్జియాలో ఎందుకు తీశారు వార్ సీక్వెన్సు? కాశీలో ఎందుకు తీశారు? అది షూటింగ్ కంఫర్ట్. ఇప్పుడు సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉన్నాడు, ఆయన ఎక్కడ వాడు? రాయలసీమ వాడు. ఆయన సినిమాలో సీన్స్ ఎక్కడో ఫారిన్ కంట్రీలో జార్జియాలో ఎందుకు తీశారు అంటే షూటింగ్ కంఫర్ట్. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన RRR సినిమా, వాళ్ళిద్దరిది అల్లూరి సీతారామరాజు కథ నుండి కొమరం భీమి కథ నుండి అదో ఫిక్షనల్, హిస్టారికల్ ఫిక్షన్. సరే, ఆ విషయాలు పక్కన పెడితే ఆ నాటు ప్రపంచాన్ని ఊపేసి ఆస్కార్ నాటు సాంగ్ ఎక్కడ చేశారు? ఉక్రెయిన్ ప్రెసిడెంట్ బిల్డింగ్ ముందు తీశారు. ఇప్పుడు ఆ యుద్ధం జరిగిన జెలెన్స్కీ అని ఆ ప్రెసిడెంట్ ప్యాలెస్ ముందు తీశారు. ఇది రాజమౌళి గారే చెప్పారు. ఒక కొమరం భీం, అల్లూరి సీతారామరాజు ఉక్రెయిన్కి పాస్పోర్ట్లు తీసుకుని ఎప్పుడు వెళ్ళారు? అక్కడ నాటు పాట ఎందుకు పాడారు? దీనికి సమాధానం ఉండదు. అంటే ఏంటి అంటే ఒక లాజిక్లు ఉండవు. ఒక షూటింగ్ కంఫర్ట్ కోసం చేస్తారు అది. అంత తప్పితే దానికోసం ఇంకోటి వేరే. ఇప్పుడు విష్ణు గారు న్యూజిలాండ్లో చేసామని చెప్పలేదు, షూటింగ్ చేశారు. మీరు చూసి ఏమనుకుంటారు? సీజీలో ఏంటరా ఎలా చేశాడో అనుకుంటారు. లేదు అనుకుంటే ఏదో ఫారిన్ కంట్రీలో తీశాడు అనుకుంటారు. అంతే తప్పితే న్యూజిలాండ్ అని చెప్పడం వల్ల దీని మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. నేను అనేది ఏంటంటే ఒక షూటింగ్ కంఫర్ట్ కోసం కొన్ని లొకేషన్లు ఎంచుకొని షూటింగ్ చేస్తారు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇది చాలా సహృదయంతో అర్థం చేసుకోవాలి. పైగా 2వ శతాబ్దంలో ప్రకృతి ఎలా ఉంటుందో ఆ సౌందర్యాన్ని ప్రేక్షకులుగా చూపించాలని సదుద్దేశంతో చేసిన ప్రయత్నం. వాళ్ళకి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ మాటలు పడాల్సిన అవసరం కూడా లేదు. మలయాళ ప్రముఖ దర్శకుడు అరవిందన్ గారని ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు 1977లో. అప్పుడు నేను చాలా చిన్నపిల్లోడిని. ఆయన కాంచన సీత అని ఒక సినిమా తీశారు, మన లవకుశ కథ. ఓకేనండి. దాంట్లో ఆయన రాజమండ్రి సరౌండింగ్స్ ఉన్నాయి, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, వీటిలో ఆయన షూట్ చేశారు. అంతేకాకుండా అక్కడ ఒక ట్రైబల్ ఉంటారు, రామచెంచులు అంటారు. అంటే ఏంటంటే చెంచు జాతి. వాళ్ళందరూ ఏంటంటే శ్రీరాముడి వారసులు, ఇక్ష్వాకు వంశం వాళ్ళని చెప్పుకుంటారు. అలాంటి రామచెంచుల చేత సినిమాలో చేయించాడు ఆయన. శ్రీరాముడు సరయూ నదిలో ఆయన అవతార పరిసమాప్తి జరిగింది రామాయణం ప్రకారం. ఆ షాట్ గోదావరి, రాజమండ్రి దగ్గర గోదావరి నదిలో తీశాడు అరవిందన్ గారు. అదే సరయూ నది, అది గోదావరి కాదు. ఆడియన్స్ ఎందుకు మాట్లాడలేదు? ఆయనకి బెస్ట్ డైరెక్టర్గా ఏడాది నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి. సో ఆ సినిమా చరిత్రలో క్లాసిక్గా నిలిచిపోయింది. అంటే ఒక కథ చెప్పడానికి ఒక దర్శకుడికి స్వేచ్ఛ ఉండదు. రామాయణమే కాదనేది లేదు. ఆయన సరయూ నది, గోదావరి నది సరయూ నదిగా నమ్మింపజేసాడు, జనం ఆస్వాదించారు. సో ఇటువంటి చిన్న విషయాలు కాకుండా సినిమాలో మీకు ఎమోషన్ పండిందా లేదా, మీ మనసును హత్తుకుందా లేదా అని చూడాలి తప్పితే ఇది న్యూజిలాండ్లో చేశారా, స్విట్జర్లాండ్లో చేశారా, లేక వికారాబాద్లో చేశారా అనేది ముఖ్యం కాదు. మీరంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఒక దోశ తినాలి తప్పితే ఈ దోశ నాన్ స్టిక్ పెనమా, మామూలు పెనమా, కట్టెల పొయ్యి మీద వేసారా, స్టవ్ మీద వేసారా అని ఆలోచించకూడదని నా ఉద్దేశం. దయచేసి కన్నప్ప న్యూజిలాండ్లో తీశారు, కన్నప్ప న్యూజిలాండ్ అని విమర్శిస్తున్న వాళ్ళందరికీ నేను చాలా వినయపూర్వకంగా అందరికీ చెప్తుంది, ఒకటి ఆ కాలం నాటి ప్రకృతి సౌందర్యాన్ని మీ కళ్ళారా చూపించాలన్న సదుద్దేశంతో విష్ణు గారు చేశారు. ఇంకొకటి షూటింగ్ కంఫర్ట్ అనేది కూడా దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సూక్ష్మ రంధ్రాన్వేషణ కాకుండా సినిమాను సినిమాగా చూడండి. ఇది నా విన్నపం.